నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, ఉన్నటువంటి గణపతి రూపాలు 32 రూపాలు. ఈ రూపాలలో మనకి విజయ గణపతి కానీ, లేకపోతే లక్ష్మీ గణపతి కానీ, ఇవి మనకు తెలిసిన హరిద్రా గణపతి కానీ, తరుణ గణపతి కూడా చాలా అద్భుతమైనటువంటి స్వరూపం స్వామిది. స్వామిని కోరినంత మాత్రం చేతనే చాలా చాలా త్వరితగతిన అనుగ్రహిస్తారు అని చెప్పి గురుగారి మాటల్లో కూడా నేను విన్నాను. మీరు కూడా ఒకసారి చెప్పండి అక్క, తరుణ గణపతి వైభవం గురించి మీ మాటల్లో వినాలనుకుంటున్నాను. తప్పకుండా చెప్తాను. తరుణము అంటే ఎలాంటి తరుణం? అప్పులన్నీ మీద పడిపోయి అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు, అలాంటి తరుణంలో ఉన్నప్పుడు ఈ తరుణ గణపతిని పూజించాలి. ఎందుకు అనంటే వినాయకుడిని పూజిస్తే ఎలాంటి అవరోధాలైనా తొలగిపోతాయి అని మనకు అందరికీ తెలిసిన విషయమే. అందులో 32 గణపతుల్లో తరుణ గణపతి స్వామివారు ఎలా ఉంటారు అనేది తెలుసుకుందాం. అసలు ఆయనను పూజిస్తే మనకి ఎందుకు మరి ఈ ఫైనాన్షియల్ ట్రబుల్స్ అన్నీ ఎందుకు తీరిపోతాయి, డెబ్ట్స్ అనేవి ఎందుకు తీరిపోతాయి అనేది తెలుసుకుందాం. స్వామివారు 8 చేతులతో ఉంటారు. ఎల్లప్పుడూ లేత సూర్యుని కాంతితో అరుణ వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటాడు. శ్రీగణనాథ సింధూర వర్ణ అని మనం పాట వింటూ ఉంటాం. అంటే ఆ సింధూర వర్ణంతో స్వామివారు అలరారుతూ ఉంటారు. తన దివ్యహస్తాల్లో ఏం పెట్టుకుంటారు? పాశము, అంకుశము, అపూపము అంటే అరిసె వంటకం చేసేటప్పుడు అపూపం అనేది యూస్ చేస్తారు. అలాగే వెలగపండు, నేరేడు పండు. వెలగపండు మనకు తెలిసిన విషయం. ఎలిఫెంట్ తింటే వెలగపండులో గుజ్జంతా తినేసి అది పడేస్తుంది అన్నమాట. గుజ్జు ఉండదు కదా. అలాగే నేరేడు పండు కూడా క్లెన్సింగ్ కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అప్పుడు నివేదన చేయొచ్చా అక్క? అయ్యో, నేరేడు పండు నివేదన చేస్తే సాటర్న్ సంతోషిస్తారు, ఆంజనేయ స్వామి సంతోషిస్తారు, లక్ష్మీదేవి సంతోషిస్తుంది. నేరేడు పండుకి చాలా వైశిష్ట్యం ఉంది. ఇప్పుడు సీజన్ కూడా కదా, కేజీ 120 అమ్ముతున్నారు. నేను చిన్నప్పుడు నేను విన్న విషయము, నేరేడు పండు జ్యూస్లో గనక ఇంత బ్లేడ్ ముక్క వేసేస్తే మార్నింగ్కి బ్లేడ్ కరిగిపోతుందట. అంటే ఐరన్ అంత కరగదీసేస్తుందట. అందుకే మనం తినాలి. ఎంతో కొంత వెళ్తూ ఉంటాయి మనం తినకూడని పదార్థాలు, వెంట్రుకలు కూడా వెళ్తూ ఉంటాయి. కాబట్టి మనం అది తింటే అదంతా ఆ టాక్సిన్స్ అంతా వెళ్ళిపోతాయని చెప్పి చెప్తారు. ఓకే, అయితే ఇప్పుడు సీజన్ కాబట్టి ఖచ్చితంగా తినండి. అలాగే విరిగిన దంతము, ఆయనకి ఎప్పుడు దంతం ఎందుకు విరిగిపోయిందో మనకు తెలుసు. వరికంకులు మరియు చెరుకుగడను ధరించి ఉంటాడు అనమాట. అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసేసి, టాక్సిన్స్ అన్నీ దూరం చేసేసి మనకి తీయటి చెరుకు రసాన్ని అందిస్తాడు అని చెప్పి మనం దండం పెట్టుకోవాలి. అందులో ఈ అటువంటి యవ్వన రూపంలో ఉంటాడట తరుణ గణపతి. యవ్వన రూపము అని అంటే చాలా స్ట్రాంగ్, చాలా ఫాస్ట్, అందంగా ఉంటాడు అని చెప్పుకోవచ్చు. అయితే స్వామివారిని ఎలా పూజించాలి అని అనుకుంటే కనుక ఇక్కడ శ్లోకం ఉంటుందన్నమాట. ఆ శ్లోకం 32 సార్లు చదువుతూ సింధూరాన్ని స్వామివారికి పాదాలకి సమర్పించాలి. ఓకే, మన ఇంట్లోనే. మీకు ఇంకా ఓపిక ఉంది అంటే చక్కగా సింధూర గణపతి ఎక్కడున్నాడో వెళ్ళి చక్కగా ఆయనకి సింధూరాన్ని అలంకరించి రావచ్చు. ఓకే, మీకు సింధూర గణపతి ఇంకా బాగా చెప్పాలి అని అంటే గనక మనకి వరసిద్ధి వినాయకుడు అని చెప్పి బాంబేలో ఉంటారు. సింధూర వర్ణంలోనే ఉంటారు ఆయన అక్కడ. నేను ఫస్ట్ నా లైఫ్లో సింధూర వర్ణంలో చూసింది బాంబేలోనే. స్వామి కాశీలో కూడా సింధూరంతో ఉంటాడు కదా. సింధూరం డుండి గణపతి, సింధూరంతో. సింధూర గణపతి చాలా ఫేమస్ అసలు, అంటే ప్రాబ్లమ్స్ ఎరాడికేట్ చేయడానికి అనమాట. మరి స్వామివారి శ్లోకం ఏంటో చూసుకుందాం. ఆయన పాదపద్మాలకి, ఆ విఘ్నేశ్వరుడి పాదపద్మాలకి నమస్కరిస్తూ తరుణ గణపతి యొక్క శ్లోకాన్ని చదువుకుందాం. పాశాంకుశ పూప కపిద్ద జంబు ఫలాని సద్యోదంత సాలీక్షుమపి స్వహస్తేహి దత్తే సదా ఎస్ తరుణారుణాభ పాయాత్స యుష్మాన్స్ తరుణో గణేశాః. ఓకేనా? అంతేనా? చిన్నది చక్కగా చేసుకోవచ్చు. ఈ శ్లోకాన్ని 32 సార్లు చదువుతూ చక్కగా ఆ సింధూరాన్ని గణపతి పాదాలకి సమర్పించండి రోజు. అలా ఒక 41 days చేయండి, లేదా 21 days చేయండి, లేదా 32 days చేయండి. 32 చాలా ఇష్టం కదా ఆయనకి. 32
సార్లు చదువుతున్నాము, చక్కగా 32 అవతారాలు అయినవి చూస్తున్నాం కదా, రూపాలు చూస్తున్నాం కాబట్టి 32 డేస్ చేయండి. చేసిన తర్వాత ఏం చేస్తారు అని అంటే ఆ సింధూరం ఏదైతే మీరు చేస్తారో రోజు దాన్ని బొట్టుగా పెట్టుకోండి. ఎవరికైనా వచ్చినప్పుడు గణపతి పూజ చేసామండి తీసుకోండి అని చెప్పి ఇవ్వండి. అది అందులో నూనె వేసుకోవాలి, కొంచెం నూనె తడుపుకుంటూ పెట్టుకోవడమే ఎప్పుడు. మొత్తానికి నువ్వుల నూనె, ఆ నువ్వుల నూనె కలుపుకో. చెమిలికి చెమ్మేలి ఆయిల్ ఏమో ఆంజనేయ స్వామికి సమర్పించేటప్పుడు వేరు. ఓకే, ఉత్తప్పుడు నూనె. అద్భుతం. అలా చేసుకోవాలి. మీరు ఇంకా మీకు శక్తి ఉంది అని అంటే మీకు మందార పువ్వులు కానివ్వు, లేదు అంటే కనుక గన్నేరు పువ్వులు కానివ్వు, లేదా తెల్ల జిల్లేడు పువ్వులు మాల చేసి కానివ్వు స్వామివారికి వేస్తే చాలా మంచిది. ఓకే, ఏ రోజున మొదలు పెట్టమంటారు? మంగళవారం నాడు. సింధూర గణపతి పూజ ఎప్పుడు మంగళవారం నాడే. లేదు అండి మాకు మంగళవారం అచ్చరాదు మేము ఏ పూజ చేయము అని అనుకుంటే బుధవారం నాడు చేసుకోండి. తిథి అయితే చవితికి కూడా చేసుకోవచ్చు, లేదా బుధవారం స్టార్ట్ చేసేసండి. మీరు ఎప్పుడైతే ఈ వీడియో చూసారో అప్పుడే మీ డెప్ట్స్ క్లియర్ అవ్వడానికి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వడానికి స్వామివారు మీకు అనుజ్ఞ ఇచ్చినట్టు అనమాట. అద్భుతం. సో ఆడవాళ్ళకి అడ్డు వస్తుంది ఆ రోజుల్లో మానేసేయాలి కదా. 4వ రోజు మానేసి 5వ రోజు చేయండి. ఇక్కడ వాళ్ళకి 7వ రోజు చేయడం కూడా అలవాటుట. టోటల్గా క్లియర్ అయిపోయేదాకా వెళ్ళాం మేము దేవుడి దగ్గరికి అని చెప్పారు నాకు ఒకళ్ళు. మంచిదే కదా అని అనుకున్నాను నేను కూడా. ఒకవేళ మీకు 7th డే అలవాటు ఉంటే 7th డే నుంచే చేయండి పూజ. మనకైతే 5th డే నుంచే అలవాటు కదా. ఫస్ట్ 2 రోజులు కొంచెం రొటీన్ నుంచి బయటకు వచ్చాం అనిపిస్తుంది, కానీ ఇంకా 3వ రోజు నుంచి పిచ్చెక్కిపోతుంటుంది. పూజ ఎప్పుడు చేసుకుంటామా అనిపిస్తూ ఉంటుంది, ఇంకెన్ని రోజులు రా బాబు అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి 5వ రోజు మొదలు పెట్టుకోవచ్చు. అద్భుతం అక్క, చాలా చక్కగా వివరించారు. ఎవరైనా చేయొచ్చు కదా, ఎవరైనా చేయొచ్చు, ఏం పర్వాలేదు, ఎవరైనా చేయొచ్చు. తల్లి ఒకవేళ పిల్లవాడి కోసం ఇబ్బంది పడుతుంటే తల్లి కూడా చేయొచ్చు. ఇబ్బంది ఏదైనా బొట్టు పెట్టుకొని ఆయన అని చెప్పి ఇవ్వచ్చు, తప్పకుండా పని జరుగుతుంది. అలాగే జరగాలి. తరుణ గణపతి ఉన్నటువంటి క్లిష్ట తరుణాల నుంచి మమ్మల్ని బయట వేసేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు అక్క. నమస్తే.